ఇవాళ కార్తీక మాసం 7వ రోజు అండి. 13, 14 అధ్యాయాలు చదువుకుందాము. జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి సత్కార్యము కూడా ఫలితం అనంతం ఇస్తుంది. నదీ స్నానం, దీపారాధన, సమారాధన, పేద బ్రాహ్మణులకు ఉపనయనం చేయించడం ఇలాంటివన్నీ చాలా చాలా మంచి విషయాలు. ఈ విషయాన్ని తేటతెల్లం చేసే ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. వంగదేశంలో శివుడు అనే ఒక రాజు ఉన్నాడు. అతనికి మంచి అందమైన భార్య ఉన్నది. శత్రురాజుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవిలో ఉంటున్నాడు. కొంతకాలానికి అతనికి ఒక పాప పుట్టింది. ఆమె చాలా సౌందర్యంగా ఉండడం చూసి ఒక మునికుమారుడు తనకిచ్చి వివాహం చేయమని అడుగుతాడనమాట. దానికి రాజు, మాకేమీ లేదు, తినడానికి మేము బతకలేకపోతున్నాము, కందమూలాలు తింటున్నాము, నువ్వు డబ్బులు ఇచ్చి నా కూతురిని పెళ్లి చేసుకో అని చెప్తే ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి సిరులు సంపాదించి వాటిని తెచ్చి రాజుకి ఇచ్చి పెళ్లి చేసుకుంటాడనమాట. ఆ రాజు కూతుర్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాడు. అప్పుడు ఈ రాజు ఏమో ఈ డబ్బుతో సుఖంగా ఉంటే కొంతకాలానికి ఏమవుతుందంటే ఇంకొక కూతురు కూడా పుడుతుందన్నమాట. పుట్టేసరికి ఈ రాజు అనుకుంటాడు, ఈమెను కూడా ఒక మునికుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తే డబ్బులు వస్తాయి కదా అనుకుంటాడు. కాకపోతే ఏమవుతుందంటే ఒక యతీశ్వరుడు అనే మునీశ్వరుడు వచ్చి నర్మదా నది స్నానానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మహారాజుని యోగక్షేమాలు అడిగితే అతను ఇలా చెప్తాడు, అయ్యో మహారాజా, అలా కుమార్తె వివాహం చేసి డబ్బులు తీసుకోకూడదు, కన్యాశుల్కం చాలా చాలా ఇది తప్పు, నీ పుత్రులు కూడా అలా చెయ్యరు, నా మాట విని అతని ధనం అతనికి ఇచ్చేసేయి, నువ్వు అలా చెయ్యకు అని చెప్తాడు. అతనేమో ఆ మాట వినడు. కొంతకాలానికి ఏమవుతుందంటే రాజు మరణిస్తాడు, నరకానికి తీసుకెళ్తాడనమాట. అప్పుడు అతని పూర్వీకుడు శృతికీర్తి ఈ రాజు పాపచర్య కారణంగా స్వర్గంలో ఉన్న శృతికీర్తి ఏం చేస్తాడంటే నరకానికి పంపించబడతాడు. దీనికి నేను ఏం చేశాను యమరాజా అని అడిగితే అప్పుడు ఈ రాజు ఇలా చేశాడు, దానివల్ల నీకు ఇలా జరిగిందంటే దీనికి ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, సాలంకృత కన్యాదానం చేస్తే పాపం పోతుందంటే అప్పుడు శృతికీర్తి కిందకు వచ్చి ఈ కన్యాదానం